అందరికీ నమస్కారం. నేను మీ మానస. మీరు చూస్తున్నారు మనుశ్రీ హౌస్ వైఫ్ ఛానల్. ఈ పిల్లలకైతే మార్నింగ్ లంచ్ బాక్స్ కోసమైతే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానండి. ఆ రోజైతే బ్రేక్‌ఫాస్ట్ అటుకులు చేసిన. కొంచెం మండే, ఫ్రైడే హెడ్ బాత్ అట్లా చేస్తా కదా! ఇంట్లో కొంచెం పని ఎక్కువ ఉంటదని సింపుల్‌గా అయ్యే బ్రేక్‌ఫాస్ట్‌లే చేస్తాం. ఆ రోజు మెత్తటి అటుకులు చేసేసి కర్రీ అయితే ముందు రోజు నైటే కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. కాకరకాయలు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. అది కర్రీ చేద్దాము అని చెప్పేసి రైస్ అయితే పెట్టేసిన. ఫస్ట్ రైస్ పెట్టేసి అటుకుల కోసం అయితే ఇక్కడ పచ్చిమిర్చి ఇవైతే కట్ చేసుకుంటున్నా. ఐరన్ కడాయిలో ఫ్రైస్ చేస్తేనైతే చాలా బాగుంటాయి అన్నమాట. అందుకని నేను ఐరన్ కడాయిలో చేస్తున్నా. ఉల్లిపాయలు, కరివేపాకు అవన్నీ వేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్ చేసుకున్న కాకరకాయలు నేను ఇవి పసుపు, ఉప్పు అవన్నీ ఏమి వేయకుండా నైటే కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. చిన్న చిన్న కట్ చేసుకుంటే ఏంటంటే పిల్లలు తినడానికి బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్నవి బాగా ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము కారము, ఉప్పు, కొంచెం ఎల్లిపాయ దంచి కారం వేసేటప్పుడే ఎల్లిపాయ దంచేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అలా చేసినా అనమాట. ఇక మార్నింగ్ హడావిడి ఉంటుంది కదా, ప్రాసెస్ అయితే కరెక్ట్గా చూపించలేను మీకైతే. హడావిడి ఉంటుంది కాబట్టి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. ఈ కర్రీ చేసిన తర్వాత పిల్లలకైతే లంచ్ బాక్సులు పెట్టి పంపించేసిన. ఇక మాకు కూడా మధ్యాహ్నానికి ఇదే కర్రీ అవుతుంది. అంటే నాకు కార్తీక సోమవారాలు ఉపవాసం ఉంటానమాట. రైస్ అయితే తీసుకోను. ఇక మా ఆయనకు ఒక్కడికే కదా మధ్యాహ్నానికి నైట్ ఏమన్నా చేద్దాంలే అని చెప్పేసి ఏం చేయలేదు. ఒక ఫ్రైయే చేసిన. మా ఇంట్లో తింటారు ఫ్రై చేసినా కూడా. దానికి రసము, పప్పు అట్లా ఏం అలవాట్లేదు మాకు. ఎప్పటి నుంచో ఏ కూర ఉంటే అది తినేస్తాం అనమాట. ఇక చేసిన తర్వాత మా ఆయనకైతే చాయ్ పెట్టి చాయ్ పోసి ఇచ్చేసి ఇక నేను కూడా ఇంట్లో దీపం పెట్టుకున్నాను అనమాట. పెట్టేసిన తర్వాత ఇగో ఈ డ్రెస్ అయితే మొన్న ఎప్పుడో కట్ చేసినా కదా, ఇది కుట్టిన. ఇది ఒక సైడు ఇటు కట్స్ ఉంటాయి కదా, కట్స్ కుట్టేటప్పుడు ఏమైందంటే సూది ఇరిగిపోయింది. ఈ డ్రెస్ ఏమో కానీ 2 సూదులు ఇరిగిపోయినాయి. ఎందుకంటే దానిపైన చిన్నగా బీడ్స్ వచ్చినాయి అనమాట. అది నేను చూసుకోకుండా బీడ్స్ మీద పడ్డది. సూది అయితే 2 సూదులు ఇరిగిపోయినాయి. ఇది సైడ్దే జాయింట్ అంటే కుడదాము అనేసరికంటే ఇంకొక సూది కూడా ఇరిగిపోయింది. హ్యాండ్స్ అవన్నీ అయిపోయినాయి అనమాట. ఇది నాకేమనిపించిందంటే కొంచెం నెక్ అయితే ముందు నెక్ కొంచెం చిన్నగా అయినట్టు అనిపించింది. కట్ చేద్దాము అని అనుకున్నా. కట్ చేసి మళ్ళీ కుడదాము అనేది అనుకున్నా. సైడ్స్ అయితే కుట్టిన. ఒక సైడ్ కుట్టిన, ఇంకొక సైడ్ కుట్టలేను అనమాట. అదే చూపిస్తున్నా మీకైతే. ఇక్కడ డ్రెస్ అయితే కొంచెం ఉంది ఇంకా చేసేది. అది నెక్ దగ్గరనైతే కట్ చేసి మనం పంపకం సూదితోటి పంపకం అయితే చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నెక్ కట్ చేద్దాము అని పక్కన పెట్టేసిన. ఇది బ్లౌజ్ అయితే మొన్న కుట్టినా అండి. బ్లౌజ్ అయితే మంచిగా వచ్చింది. హ్యాండ్స్ కానీ అవన్నీ మంచిగా వచ్చినాయి. కానీ ఏంటంటే కొంచెం అది షేప్ బెల్ట్స్ ఉంటాయి కదా, షేప్ బెల్ట్స్ అండ్ వెనక బ్యాక్ నెక్ అవి 2 కొంచెం ఎక్కలు తక్కలైనాయి అనమాట. ఫస్ట్ బ్లౌజ్ ఇది నేను కుట్టింది. అవి కొంచెం అట్లా కట్టింగ్ అయితే కరెక్ట్గా చేయలేనేమో నేను, అందుకని అట్లా అయిపోయిందనమాట. ఇక దానికి హుక్స్లకి ఇట్లా ఏం పెట్టలేను. జస్ట్ ఎట్లా వస్తుందని ఒకటి కుట్టడానికైతే. అందుకే లైనింగ్ కూడా వేరే ఉంటుంది, క్లాత్ కూడా వేరే ఉంటుంది. అట్లా వేసి అయితే కుట్టినా ఎట్లా వస్తుందో అని చెప్పేసి. బాగానే వచ్చింది కానీ అది కొంచెం ఎక్కలు తక్కలైందనమాట. ఇక అవి 2 అక్కడ పెట్టేసి ఇక సూది ఎట్లా విరిగిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాము అని చెప్పేసి పిల్లలు చాలా రోజుల నుంచి పావు బాజీ అడుగుతున్నారు. ఈరోజు అయిపోతే కొట్టేటట్టే ఉన్నారు. ఇది చేద్దామని కుక్కర్ తీసుకొని అందులో బీట్రూట్, ఆలు, క్యారెట్, క్యాబేజీ ఉంటే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఉంటే క్యాలీఫ్లవర్ ఇవన్నీ వేసేసుకొని టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసుకొని మనము వాటర్ కూడా వేసి మనం కుక్కర్ పెట్టేసుకోవాలి. ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మంచిగా మెత్తగా ఉడికిపోతాయి. ఇంకా అందులో నేను ఏమీ వేయలేదు. ఓన్లీ వెజిటేబుల్స్ అన్నీ వేసి వాటర్ వేసి ఉడకబెట్టేసుకున్నాను అన్నమాట. అంతే, ఇంకేం వేయలేదు. అంటే తొందరగా అయిపోతుంది ఇలా చేసుకుంటేనైతే. ఇవన్నీ ఉడికినాయి. ఇప్పుడు మనం ఒకటి ఇది ఉంటుంది కదా స్మాష్ చేసేది, దీంతో అయితే మంచిగా మెత్తగా చేసేసుకోవాలండి. వేడి మీద ఉన్నప్పుడే చేస్తే ఏంటంటే మంచిగా అవుతుంది. చల్లారిన తర్వాత వేస్తేనైతే అంత బాగా రాదనమాట. అందుకని వేడి మీద ఉన్నప్పుడు ఇలా మొత్తం ప్రెస్ చేసేసుకుంటే మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీనికైతే మనము ఒక కడాయి పెట్టేసుకొని అందులో పోపులాగా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆయిల్ ఇట్లా ఏం వేయలేం కదా, చూడండి అసలు ఎంత మెత్తగా అయిపోయింది. ఇలానే కావాలన్నమాట. మొత్తము చిదిమినట్టు అయితేనే బాగుంటుంది అనమాట. పావు బాజీలోకి ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం బటర్ కూడా వేసేసుకున్నాను. పక్కన కూడా పెనం మీద కొంచెం బటర్ వేసుకున్నాను, ఎందుకంటే పావులు రెడీ చేయడానికి అనమాట. అందులో పసుపు, కారము, పావు బాజీ మసాలా
పావు భాజీ మసాలా వేసేది క్లిప్ అయితే మిస్ అయింది. పావు భాజీ మసాలా కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం కసూరి మేతి కూడా వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కసూరి మేతి వేస్తే. అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం, అలాగే కసూరి మేతి వేసి మనం ఇందాక ఉడికించుకునేవి ఉన్నాయి కదా అవి మొత్తం వేసేసుకోవాలి. ఇక వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ అయితే వేసేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం గరం మసాలా ఉంటే గరం మసాలా వేసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఇక్కడ బాజీ అయితే రెడీ అయిపోయింది. అటు సైడ్ అయితే బటర్ అయితే కరిగిపోయిందండి. ఇప్పుడు పావులు అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈజీగా అయిపోతుందండి ఇలా చేస్తేనైతే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదండి. కొంచెం పావు భాజీ మసాలా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. ఇక నేనైతే ఇక్కడ వాటర్ కూడా వేసేసుకున్నాను. అందులో ఆలు అవి వేసినాం కదా, మనం కొంచెం వాటర్ వేసుకోకపోతే ఇంకా చల్లారిన కొద్దీ గట్టిగా అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి కొంచెం వాటర్ ఇలానే వేసుకుంటే చల్లారిన కొద్దీ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. వేడివేడిగా ఈ చలికాలం తింటేనైతే అసలు ఎంత బాగుంటుందండి. ఇలాంటి వేడివేడి తినాలనిపిస్తుంది సాయంత్రం టైంలో. ఇప్పుడు ఈవినింగ్ పిల్లలు రాగానే చలి పెడుతుంది కదా, డే మొత్తం చలి పెడుతూనే ఉంది అసలు. ఇలాంటివి ఏమైనా తింటే మంచిగా ఉంటుంది. ఇక్కడనైతే పావులు అటు సైడు అదేమంటారు బటర్ వేసుకొని ఇవైతే నేనేం కట్ చేయలేదండి, చిన్ననే ఉన్నాయి. మాకు ఇక్కడ ఇవే దొరుకుతాయి. మాకు పావు బాజీకి కావాల్సిన బన్స్ అయితే ఇక్కడ దొరకవన్నమాట. అందుకని అలానే బటర్లో ఫ్రై చేసేసుకున్నాను. ఈలోపు ఇటు బాజీ కూడా రెడీ అయిపోయిందండి. వేడివేడిగా పిల్లలకైతే ఉల్లిపాయలు కట్ చేసి, నిమ్మకాయ ఒకటి కట్ చేసి ఇస్తేనైతే అసలు ఎంత బాగుంటుందో అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా తొందరగా అయిపోవాలి స్నాక్స్ అన్నప్పుడు ఇలాంటి ట్రై చేయండి. అసలు ఇది హెల్దీ అని అంట నేనైతే. ఎందుకంటే ఇందులో బీట్రూట్ వేస్తాము, క్యారెట్ వేస్తాము, అన్ని వెజిటేబుల్స్ మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. కాకరకాయ, వంకాయలు అయితే వేయొద్దు, బెండకాయలు. ఇది హెల్దీ అని అంట నేనైతే. ఎందుకంటే పిల్లలు ఏదైనా వెజిటేబుల్ తినకపోతే ఇందులో వేసేసుకోవచ్చు. బీట్రూట్ అవన్నీ వేస్తాం కాబట్టి హెల్దీ అని నేనైతే అనుకుంటే. బన్స్ ఒకటి మైదాతోటి వేస్తారు కాబట్టి కొంచెం అన్హెల్దీ. మనం రోజు తింటామా ఏంది, ఎప్పుడో ఒకసారి తింటాం కదా, తినొచ్చు అప్పుడప్పుడు ఇట్లా. ఇక పావులు కూడా రెడీ అయిపోయినాయి. పిల్లలకైతే సర్వ్ చేసేస్తున్నాను అనమాట. అసలు చాలా బాగున్నాయండి. మా పిల్లలకైతే ఇలాంటివి ఏవైనా కానీ నేను బయట తినిపించడానికి ఎక్కువ ఇష్టపడను. అది కొంచెం కష్టమైనా సరే నేను ఇంట్లోనే చేస్తానండి. పానీపూరి అయినా, ఇట్లాంటి పావు బాజీలైనా, పరాటాలైనా, నూడిల్స్ అయినా, మంచూరియా అయినా, ఇలాంటి ఏవైనా ఫాస్ట్ ఫుడ్ కానీ అది ఏదైనా ఫుడ్ కానీ నేనే ఇంట్లో చేయడానికే ఇష్టపడతా. మా పిల్లలైతే ఎక్కువ నేను చేస్తేనే ఇష్టంగా తింటారు. అదొక సంతృప్తి అనమాట నాకు, నా చేతులతోటి పెడితేనైతే. ఇంతకుముందు ఒకసారి పావు బాజీ చేస్తే అప్పుడు అసలు అమ్మ చాలా అంటే చాలా బాగుంది, చెయ్యి అని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కానీ నాకే టైం కుదరక చేయలేను. ఈరోజైతే చేసినా కదా, పిల్లలైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. అదే ఒక పావు అందులో కర్రీలో పెట్టుకొని, ఆనియన్స్ వేసుకొని, నిమ్మకాయ అందులో వేసుకొని తింటే అబ్బబ్బబ్బబ్బా చెప్పలేను అసలు మాటల్లో, అంత బాగుంటుంది అనమాట. ఇక ఇంతేనండి వీడియో. మీకైతే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ మీద ఒక కంటిన్యూస్ ఉంచండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.